హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఆడవాళ్ళకైతే చీరలంటే ఎంత ఇష్టమో తెలిసిందే కదా. ఇంకా అందులోనూ పట్టు చీరలంటే ఇంకా చెప్పనవసరమే లేదు. అలాంటిది ఆ బ్లౌజులకి వర్క్ లేపించుకున్నవి మీకు చూపించకుండా ఎలా ఉంటానండి. అందుకనే నా వర్క్ బ్లౌజులు మొత్తం చూపిద్దామని అనుకుంటున్నా. ఈ పింక్ బ్లౌజ్ అయితే చూడండి ఎంత బాగుందో కదా. ఇదైతే వర్క్ నేను ఆల్రెడీ వేసి ఉన్నది, కొనుక్కున్నా మదీనా మార్కెట్లో. చాలా బాగా వచ్చింది. వర్క్ మాత్రం హెవీగా వచ్చింది. అదే మనం వర్క్ వేపిస్తే చాలా కాస్ట్ అవుతుంది కదా. ఇదైతే నాకు ఒక 2000 అలా పడింది. వర్క్ మాత్రం చాలా ఫుల్గా వచ్చింది, చాలా బాగుంది. ఇంకా ఈ మెహందీ గ్రీన్ బ్లౌజ్కి అయితే నేను వర్క్ వేయించుకున్నా. ఇదైతే మాత్రం చాలా సింపుల్గా బాగుంటుంది చూడటానికి. లుక్ అయితే గ్రీన్ శారీ పైన ఈ మెహందీ గ్రీన్ బ్లౌజ్ అయితే లుక్ బాగుంటుంది. వర్క్ కూడా చాలా సింపుల్గా వేయించుకున్నా, అన్నీ హెవీగా ఎందుకులే అనేసి. ఇదిగోండి ఇంకో పింక్ కలరు. నా దగ్గర ఎక్కువ శాతం పింక్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నట్టే ఉన్నాయి కదా. ఇంకా దీనికైతే హారం లెక్క భలేగా వచ్చింది వర్క్ అయితే మాత్రం. ఇది కూడా నేను మగ్గం చేపించుకున్నా. ఇంకా హ్యాండ్స్కి అయితే పీకాకులు చిన్నవి భలేగా వచ్చాయి. చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. అన్నీ పింక్ కలర్ బ్లౌజులే చూపిస్తాను అనుకుంటున్నారు కదా. నెక్స్ట్ అయితే ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. వర్క్ అయితే చాలా హెవీగా వచ్చింది. ఇది కూడా నేను మగ్గం చేపించుకున్నా. ఇంకా హ్యాండ్స్కి అయితే ఫుల్గా వర్క్ వచ్చింది. ఇంకా హ్యాండ్స్ మొత్తం ముత్యాలతో చూడండి ఎలా వేశారో, చాలా బాగుంది హెవీగా. వర్క్ అయితే మాత్రం చాలా హెవీగా వచ్చింది. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే. ఇంకా నెక్స్ట్ ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే చూడండి ఎంత వర్క్ వచ్చిందో. ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చింది దీనికి. ఇది కూడా నేను మదీనా మార్కెట్లోనే తీసుకున్నా. చాలా తక్కువ రేటే పడింది ఇది కూడా. ఇదే మనం మగ్గం వర్క్ వేపిస్తే మాత్రం చాలా కాస్ట్ అవుతుంది కదా. ఇలా మనకి మగ్గం వర్క్లో వేసుకోవడానికి ఎక్కువ రేటు పెట్టలేని వాళ్ళైతే మదీనా మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే మనకి చాలా తక్కువ రేట్లో వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇంకో పింక్ కలర్ బ్లౌజ్ అయితే చూసేయండి. ఆల్మోస్ట్ నా దగ్గర పింకే ఉంటాయి అని చెప్పాను కదా, అందులో ఇది ఒక పింక్ కలరు. ఇది కూడా వర్క్ సింపుల్గా చాలా బాగుంటుంది లుక్ అయితే. అసలు నేను షాప్కి వెళ్ళే ముందు అనుకుంటా పింక్ కలర్ బ్లౌజులు వచ్చినాయి, చీరలు అస్సలు తీసుకోకూడదని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చీరలు చూసిన తర్వాత నాకేమో చీరలు నచ్చుతాయి, వాటికేమో పింక్ బార్డర్లే వస్తాయి. ఇంకా చేసేది ఏమీ లేక అయితే తీసుకొస్తూ ఉంటాను. కావాలంటే చూడండి ఎన్ని పింక్ కలర్లు ఉన్నాయో నా దగ్గర బ్లౌజులు అయితే. ఇది కూడా చాలా బాగుంటుంది వర్క్ అయితే. వర్క్ అయితే మరీ హెవీగా ఏముండదు, లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే వర్క్ వేసి ఉన్నదే తీసుకున్నా మార్కెట్లో. ఇది కూడా సింపుల్గానే ఉంటుంది, రేటు కూడా చాలా తక్కువే. ఏ చీర పైనకైనా వేసుకోవడానికి ఉంటుందిలే అని తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే చూడండి. వర్క్ అయితే మాత్రం ఫుల్గా వేసేసారు చేతులకి. ఇంకా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. హ్యాండ్ మొత్తం అయితే ఫుల్గా వర్క్ వచ్చింది. ఇది కూడా మేము మగ్గం చేపించుకున్నదే. ఇంకా కట్ వర్క్ లాగా వేశారు హ్యాండ్కి అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ చూడండి. ఇది కూడా హ్యాండ్కి ఫుల్గా వర్క్ వచ్చింది. కింద అయితే కట్ వర్క్ లాగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అయితే మాత్రం. నెక్స్ట్ అయితే ఇంకో పింక్ కలర్ బ్లౌజ్ చూసేయండి. ఇదైతే మాత్రం ఫుల్ హెవీగా వర్క్ వచ్చింది. వెయిట్ కూడా చాలా ఉంటుంది. ఇదైతే నేను మదీనా మార్కెట్లోనే తీసుకున్నా. ఇంత వర్క్ మాత్రం మగ్గం వేయించాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. ఇది కూడా నేను రీజనబుల్ రేట్లోనే తీసుకున్నా. వర్క్ అయితే మాత్రం ఫుల్ హెవీగా వచ్చింది. మదీనా మార్కెట్లో తీసుకున్నానే అంటున్నా కానీ అది ఎక్కడుందో చెప్పలేదు కదా. అదైతే హైదరాబాద్లో ఉందండి. ఇలా మగ్గం వర్క్లు వేసి అక్కడైతే అమ్ముతారు చాలా తక్కువ రేట్లో. చాలా బాగుంటాయి వర్క్లు అయితే. అందరూ అంత రేట్లు పెట్టి మగ్గం వర్క్లు అయితే వేయించుకోలేరు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే రీజనబుల్ ప్రైస్లోనే మనకి బ్లౌజులు అయితే వస్తాయి. అందరూ మగ్గం వర్క్లు వేయించుకోలేని ఉంటుంది కానీ అంత రేట్లు పెట్టలేమని ఇంకా వేయించుకోరు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా మార్కెట్కి వెళ్తే రీజనబుల్ రేట్లోనే మనం నచ్చిన బ్లౌజులు అయితే తెచ్చుకోవచ్చు. నాకు కూడా ఇలా మార్కెట్లో మగ్గం వర్క్ బ్లౌజులు అమ్ముతారని తెలియక చాలా రేట్లు పెట్టి అయితే మగ్గం వర్క్లు అవి వేయించుకున్నా. ఇవన్నీ నేను మగ్గం వర్క్ వేయించుకున్నవే. తర్వాత తెలిసినప్పటి నుంచి అయితే కొన్ని బ్లౌజులు అయితే తెచ్చుకున్నా. వర్క్లు అయితే మాత్రం బాగుంటాయి హెవీగా.
రీజనబుల్ ప్రైస్లోనే. మనం మగ్గం వర్క్ వేయించుకున్నవి కొంచెం క్వాలిటీ ఎక్కువగా ఉంటాయి, ఇవి కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటాయి. కానీ చూడటానికి వేరియేషన్ ఏమో అంతగా తెలియదు. కాకపోతే మనం కొంచెం నీట్గా వాడుకోవాలి, అప్పుడే ఎక్కువ రోజులు వస్తాయి కలర్ పోకుండా. ఇంకా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా నేను మార్కెట్లో తీసుకున్నదే సింపుల్ వర్క్తోని. ఇంకా నెక్స్ట్ అయితే ఈ లెమన్ ఎల్లో కలర్ అయితే సింపుల్గా వేయించుకున్న, అన్ని ఎల్బో హ్యాండ్స్ అయిపోతున్నాయని ఇదైతే హాఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్న. వర్క్ అయితే ముత్యాలతో మొత్తం సింపుల్గా వేశారు. వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ బ్లౌజ్ అయితే నేను ఫస్ట్ మగ్గం వర్క్ వేయించుకున్న బ్లౌజు. ఫస్ట్ అయితే ఇదే వేయించుకున్న, తర్వాత ఇవన్నీ వచ్చాయి. దీనిపైన అయితే నెమలైతే చూడండి ఎలా వేశారో. ఫస్ట్ కదా సింపుల్గా వేయమన్నా ఎలా ఉంటాయని. అప్పటి వరకు అయితే మగ్గం వర్క్ బ్లౌజులు నా దగ్గర లేవు, ఇదే నా ఫస్ట్ బ్లౌజ్ అయితే. ఇంకా ఈ పింక్ కలర్ బ్లౌజ్కి అయితే హాఫ్ హ్యాండ్స్ పెట్టేసి కుట్టించుకున్నా. నా దగ్గర ఎలాగో పింక్ బార్డర్స్ వచ్చిన చీరలు ఎక్కువ ఉంటాయి కదా, దేనిపైకైనా వేసుకునేటట్లు ఇలా కలర్ కాంబినేషన్ చేయమంటే గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్తో మొత్తం ఇలా అయితే కుట్టారు. ఏ చీర పైకైనా వేసుకునేటట్లు కలర్ఫుల్గా చాలా బాగుంది వర్క్ అయితే. ఇంకా ఈ బ్లౌజ్ అయితే మా సౌజీ వాళ్ళ ఫ్రెండ్ మగ్గం వర్క్ నేర్చుకుంటుంది, తనైతే వేసి ఇచ్చింది. చాలా బాగా వేసింది వర్క్ అయితే, ఫస్ట్ టైం అయినా కూడా. చూడండి ఎలా ఉందో వర్క్ అయితే, ఫుల్గా వేసి ఇచ్చింది. ఇంకా ఇంతేనండి నా దగ్గర ఉన్న పట్టు చీరలు అండ్ మగ్గం బ్లౌజులు. మీకైతే ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరికీ బాయ్ అండి.